కాంశీరామ్ గారి రాజకీయం కంప్లీట్గా వేరు. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు వేరు, కాంశీరామ్ గారి రాజకీయం వేరు. చాలామంది నాయకులు మనం పడే బాధ గురించి మాట్లాడతారు, కానీ మాన్యవారు కాంశీరామ్ గారు ఆ బాధనే బలంగా మార్చి ఓ శక్తివంతమైన మాట మనకు అందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊటంకిస్తూ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేవాళ్ళు. రాజ్యాధికారమే మన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. మనకు నాణ్యమైన విద్య కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, గౌరవం కావాలన్నా అధికారమే కావాలి. అధికారంలోకి మనం రావాలి. సమాజం దానికదే నడవదు, కొంతమంది దాన్ని నియంత్రిస్తుంటారు. ఈరోజు ఆ కొంతమంది మనువాదులే. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మేరకు బహుజన్ సమాజ్ పాలక వర్గంగా కావాలని అన్నాడు కాంశీరామ్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అయితే ఇచ్చిండు, హక్కులు ఇచ్చిండు. కానీ ఆ హక్కులు మనం పొందాలంటే కేవలం అది హక్కుగా ఉంటే సరిపోదు, అధికారంలో మనం ఉండాలి. అందుకే ఈ బహుజన సమాజాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మాన్యవారు కాంశీరామ్జీ గారు కొన్ని సంస్థలను నిర్మించారు. అందులో BAMSEF, DS4, బహుజన్ సమాజ్ పార్టీ, ఇవన్నీ బహుజనులకు అధికారం తెచ్చిపెట్టేవి. మాన్యవారు కాంశీరామ్ గారు దీర్ఘకాలిక ఆలోచనలతో 20 సంవత్సరాలు క్రమశిక్షణతో క్యాడర్ నిర్మాణం చేసిన తర్వాత అధికార రాజకీయాల్లోకి అడుగుపెట్టిండ్రు. ఇది తాత్కాలిక ఆందోళన కాదు, ఇది ఒక సుదీర్ఘ బహుజన ప్రణాళిక. దీనివల్ల దాదాసాహెబ్ కాంశీరామ్జీ గారు ఈ దేశంలో గొప్ప మార్పును తీసుకొచ్చిండ్రు. మనం బాధితులం కాదు, మనం బలమైన మెజారిటీ. మనం అర్జీలు పెట్టి అడగడం కాదు, అధికారంలోకి వచ్చి పాలించాలి. బహుజన రాజ్యాధికారం అంటే ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడి జాలి దయా కరుణ కాదు. అధికారంలో మన వాటా, అధికారం మన హక్కు.